టుడే మనమైతే నా పెన్సిల్ పౌచ్ అయితే అన్బాక్స్ చేద్దాం. అన్బాక్స్ అంటే నాది ఇప్పుడు ఇందులోనే ఉంటుంది. నేను ఇది రోజు స్కూల్కి పట్టుకెళ్తా. నేను ఫ్యాన్సీ ఎక్కువ చూడను గైస్, నేను ఎక్కువ స్టోరేజ్ ఉంటే కొనుక్కుంటాను. ఇది బ్లాక్ కలర్ కేస్, నార్మల్ది బ్రీఫ్ కేస్ లాంటిది, ఆర్ట్కి వాటన్నిటికి. కానీ నేను పెన్స్ పెట్టుకుంటాను. లెట్స్ స్టార్ట్. ఇవైతే నా పెన్స్. నేను ఒక్కొక్కటి చూపించేసరికి నా ఏజ్ అయిపోతుంది, అందుకనే ఇది నేను రోజు స్కూల్కి పెట్టుకెళ్తా. ఒక పెన్తో ఒక్కొక్క లెటర్ రాస్తాను. నాకు అలా రాయడం ఇష్టం. ఓకే, ముందుగా నా ఎక్స్పెన్సివ్ పెన్స్ చూపిస్తా. సైడ్ 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 కర్ర సైడ్. నా ఎక్స్పెన్సివ్ పెన్స్ ఇది అంతే గైస్. ఇంకోటి కూడా ఉంటుంది, క్లిక్. ఇది ఈ మూడు నా ఎక్స్పెన్సివ్ పెన్స్. ఇదైతే ఫౌంటైన్ పెన్లా రాస్తుంది, యూనిబాల్ ఎయిర్. ఇదైతే స్మైలీ ఇలాగ చేస్తే ఇలా వస్తుంది, అన్నీ బ్లాక్ ఇంకే. ఇదైతే K7 పాండా పెన్స్, అసలు ఓపెన్ కూడా చేయలే. ఇది నా ఫేవరెట్, హార్ట్. ఇదైతే రీఫిల్స్తో వస్తుంది, 2 రీఫిల్స్, 3 రీఫిల్స్, ఒకటి ఇందులోనే ఉంటుంది. ఇది నార్మల్ క్లాసిక్ పెన్లా ఉంది కదా. ఇది ఓపెన్ చేస్తే, ఇది ఇలా ఓపెన్ చేస్తే ఇలాగా, ఇది ఇలా ఓపెన్ చేస్తే హార్ట్ వస్తుంది. ఇలా రాయొచ్చు. క్లోజ్ ఓపెన్, క్లోజ్ ఓపెన్. ఈ ఇంక్ అయితే ఇలా వస్తాయి 2 ఇలాగా, అన్ని బ్లాక్ గైస్. నాకు కాస్ట్లీవి. కాస్ట్లీ ఎందుకో ఎక్కువ బ్లాక్ వస్తుంది, కొంచెం నైస్ టెక్స్చర్ వస్తుంది కాబట్టి. నేనైతే ఈ హార్ట్ పెన్ మొన్నే కొన్నా బ్లింకిట్లో. ఇవి యాక్చువల్గా అన్ని బ్లింకిట్లోనే కొన్నట్టున్నా. ఎక్స్పెన్సివ్ అని ఇదొక బ్లింకిట్, ఇది బ్లింకిట్, ఇది బ్లింకిట్, ఇది బ్లింకిట్. ఎక్స్పెన్సివ్. మరి ఇవన్నీ నా చీప్ పెన్స్. ఇవి నేను వాడను, కానీ బాగానే యూజ్ చేస్తా. అన్నీ కొత్తవే కొన్ని.